Dear parents, good morning. నిన్న 10th రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్స్ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది రిజల్ట్ని చూసి. ఇంకా హ్యాపీ ఏంటంటే మన స్టూడెంట్ హన్సిత పద్మిని టౌన్ ఫస్ట్ వచ్చింది, 596 మార్కులు. అదే కాదు, అసలు నిన్న రిజల్ట్ చూసి మేము ఇంచుమించుగా రోజంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఓన్లీ హయ్యెస్ట్ మార్కే కాదు, చెప్పాలంటే అసలు ఇటువంటి రిజల్ట్ వస్తుందని ఊహించాం, కానీ ఇంత రిజల్ట్ వస్తుందని ఊహించలేదు. మంచి రిజల్ట్ వస్తుంది, చాలా బాగా వస్తుందని అనుకున్నాం, కానీ అసలు మరలా ఇటువంటి రిజల్ట్ రప్పించాలి అంటే మేము నెక్స్ట్ ఇయర్ ఎంత కష్టపడాలి మాకు అనేది ఆల్రెడీ ఇప్పుడు పిల్లలు మాకు ఒక టార్గెట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. మీరు ఆలోచిస్తే మొత్తం మనం 183 మందిని ఎగ్జామ్కి పంపించామండి. 183లో 123 మెంబర్స్కి 500 అబవ్ వచ్చినాయి. అది అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరికి 500 అబవ్ వచ్చింది. ఇంకా చదివే పిల్లలకి 500 మార్కులు పైన తెప్పించడం అనేది గొప్ప విషయం కాదు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఒక యావరేజ్ స్టూడెంట్ని, ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ని మంచి మార్కులు తెప్పిస్తేనే ఆ స్కూల్ గొప్పతనం అనేది కనపడుతుంది. మంచి పిల్లల్ని తీసుకుని అడ్మిషన్ టెస్టులు పెట్టుకుని మంచి పిల్లల్ని తీసుకుని వాళ్ళకి మంచి మార్కులు తెప్పించడం అనేది గొప్ప విషయం అయితే కాదు. మంచి పిల్లలకి ఎవరైనా చెప్తారు, వాళ్ళు చెప్పినా చెప్పినా వాళ్ళు కూడా చదివేస్తారు. మామూలుగా ఒకసారి చెప్తే చదివేయగలరు. నేను ఇంత ఇదిగా ఎందుకు చెబుతున్నాను అంటే, మనకి మొత్తం 4 సెక్షన్లు ఉన్నాయండి. ఈ 4 సెక్షన్లో స్టార్ సెక్షన్ అంటే ఇంక అది చదివే పిల్లలు ఉంటారు, F1లో కూడా. దానిలో ఇంచుమించుకి ఒకళ్ళిద్దరు తప్ప అందరికీ 500 దాటినాయి. అది కాదు, మెయిన్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే, కొన్ని విషయాలు ఇప్పుడు చూడండి. F2 సెక్షన్ అంటే మనకి థర్డ్ సెక్షన్ అండి. థర్డ్ సెక్షన్లో 33 మందికి 500 దాటినాయి. ఇది అసలు అవుట్ ఆఫ్ 45 మందిలో 33 మందికి 500 పైన మార్కులు వచ్చినాయి. హయ్యెస్ట్ 574. ఇది హ్యాపీ అండి. ఒక మామూలు స్టూడెంట్ని మంచిగా తయారు చేసి పేరెంట్కి మంచిగా పంపిస్తే వాటి తర్వాత లైఫ్లో సక్సెస్ అయ్యి ఆ పేరెంట్కి ఉపయోగపడితే అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక ఫస్ట్ టైం మాకు లాస్ట్ సెక్షన్లో పిల్లలు కూడా ఒక 4 500 మార్కులు దాటినాయి. అంటే లాస్ట్ సెక్షన్ అంటే వీళ్ళని కొంచెం వీక్గా ఉండే పిల్లలు, అన్ని సబ్జెక్టులో వీక్గా ఉన్న వాళ్ళని వీళ్ళని స్పెషల్ కోచింగ్ ఇవ్వాలనే పిల్లల్లో 4 500 దాటినాయి. ఫస్ట్ టైం అండి ఇది రికార్డ్ బ్రేక్. నెక్స్ట్ ఇంకా హ్యాపీగా చెప్పాల్సింది ఏంటంటే 70% మార్కులు, అంటే అన్ని సబ్జెక్టులోనూ 70% తెచ్చుకున్న వాళ్ళు 23 మంది అండి. ఇది F3లో లాస్ట్ సెక్షన్లో. చాలా మంచి రిజల్ట్. ఓవరాల్గా చెప్పాలంటే 580 మార్కులు పైన తెచ్చుకున్న వాళ్ళు, 580 పైన వచ్చిన వాళ్ళు 17 మంది అండి. 17 మందికి 580 పైన వచ్చినాయి. అది లాస్ట్ ఇయర్ అయితే 5గురికి. లాస్ట్ ఇయర్ రిజల్ట్ని ఈ సంవత్సరం రిజల్ట్ని కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ మన స్కూల్ ఫస్ట్ 590 అండి, ఈ సంవత్సరం 596. 580 పైన లాస్ట్ ఇయర్ 5గురు, ఈ సంవత్సరం 17. ఇక 570 అయితే ఈ సంవత్సరం 36 మందికి వచ్చినాయండి. లాస్ట్ ఇయర్ అది 17 మందికి 570 వచ్చినాయి. ఈ సంవత్సరం అయితే 36 మందికి వచ్చినాయండి. అంతా డబల్. 550 అయితే లాస్ట్ ఇయర్ 43 మందికి వస్తే ఇప్పుడు 69 మందికి వచ్చినాయండి.
500 అబోవ్ లాస్ట్ ఇయర్ 100 మందికి వస్తే ఈ సంవత్సరం 123 మందికి వచ్చినాయి. దీని వెనక టీచర్స్ అందరి కృషి, పిల్లల కృషి. చెప్పాలంటే నిజంగా పాపం పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా చాలా సహకారం ఇచ్చారు. ఇంకా నాకు ఒక రోజు జనవరి 17 బాగా గుర్తండి. పండగలు అయినాయి. ఆ రోజు స్కూల్ పెడితే మా F2, F3 పిల్లల్లో మొత్తం మీద ఒకడే ఆబ్సెంట్ అండి. నేను ఆ రోజే డిసైడ్ అయిపోయాను, ఈ సంవత్సరం మంచి రిజల్ట్ వస్తుంది. ఇటువంటి పండగలను దాటుకుని పిల్లలందరూ వచ్చేసారు అంటేనే వాళ్ళలో ఒక రకమైన సీరియస్నెస్ వచ్చింది. మనం ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా పిల్లల్ని బాగా మౌల్డ్ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుందని ఇంక డిసైడ్ అయ్యి ప్రీ ఫైనల్స్లోనూ వాటిల్లోనూ చాలా ప్లాన్డ్గా 2 ప్రీ ఫైనల్స్ పెట్టాం. దాంట్లో వీక్గా ఉన్న పిల్లల మీద స్పెషల్ కాన్సన్ట్రేట్ చేసి ప్రతి టీచర్కి మానిటరింగ్, ప్రతి టీచర్ మీద ఇది ఇలా చేయాలని చెప్పి. జనరల్గా ఏ స్కూల్లోనూ డైరెక్టర్స్ పిల్లల దగ్గర ఉండి వాళ్ళతో పాటే కూర్చుని పొద్దున్నే సాయంత్రం వరకు వాళ్ళతో పాటు కూర్చుని చేయరు. కానీ చేసాం. ఎందుకంటే పిల్లల లైఫ్ ఇది. మా మీద ఎంతో నమ్మకంతో మీరు మాకు అప్పచెప్పారు. ఏ రోజు కూడా నేను ఇంకా ఆ విషయం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రీ ఫైనల్స్లో రెండిట్లోనూ అంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లోనూ ఇంచుమించుగా ఫెయిల్ అవుతూ ఉండేవారు పిల్లలు. కానీ ఏ రోజు పేరెంట్ వచ్చి ఏంటి సార్ ఇలా వచ్చినాయి మార్కులు లేదా అలా వచ్చినాయని ఏ రోజు మమ్మల్ని ప్రశ్నించలేదు. తెలుసు వాళ్ళకి ఏంటి వీళ్ళు వర్క్ చేస్తున్నారు, రిజల్ట్ అనేది కనపడుతుందనే నమ్మకం పేరెంట్స్కి అయితే ఉంది. మా మీద 100% పేరెంట్స్కి చాలా నమ్మకం ఉంది. నేను అదే చెప్తాను, ఏమంటే కంగారు పడవద్దు. మనకి ఇక్కడ ఎగ్జామ్ ఎంత జెన్యూన్గా మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మనం రేపు రిజల్ట్ అంత బాగా వస్తుంది. మనం జెన్యూన్గా చేద్దాం. నేను మ్యాథమెటిక్స్కి వెళ్ళానండి. ఇంచుమించుగా మీరు నమ్మరు, ఒక్కొక్క టాపిక్ ప్రతి సబ్జెక్టు కూడా 5-6 టైమ్స్ రివిజన్ అయింది. రివిజన్ మీన్స్ మళ్ళీ చెప్పటం, అంటే చదివించేయటం ఒకటే కాదు. మెయిన్ ఇప్పటి వరకు అందరికీ రూట్స్ అంటే మార్కులు రావు, ఓన్లీ సబ్జెక్ట్ వస్తుంది. ఆ నమ్మకం అయితే పేరెంట్స్కి ఉంది. ఏది రూట్స్లో చదివిన పిల్లడు రేపు ఇంటర్మీడియట్లోను లేకపోతే ఎంసెట్లోను ఐఐటీలోను వీటిలోనూ మంచిగా రిజల్ట్ తెచ్చుకుంటాడు. లాస్ట్ ఇయర్ మన 10th పిల్లల్లో లాస్ట్ ఇయర్ మన ఐఐటీ రిజల్ట్స్లో మన స్కూల్ నుంచి 10 మందికి ఐఐటీలు వచ్చినాయండి. అది రికార్డు. చెప్పాలంటే ఒక స్కూల్కి ఒక ఐఐటీ వస్తేనే గొప్ప. అటువంటిది మన స్కూల్ నుంచి 10 మందికి ఐఐటీ రావడంతో కాదు, ఆల్ ఇండియా 62వ ర్యాంక్ వచ్చిందండి ఒక అబ్బాయికి. ఆల్ ఇండియాలో 62వ ర్యాంక్ వచ్చింది. అది మేము ఇక్కడ 6th నుంచి ఫౌండేషన్ ప్రోగ్రామ్ స్ట్రాంగ్ అవటం వల్ల కరోనా తర్వాత ఇంకా ఇప్పటికీ మొత్తం ఒక లాస్ట్ 2 years నుంచి మొత్తం అంతా సెట్ అయ్యారు పిల్లలందరూ. కరోనా ఎఫెక్ట్లో మొదట 2 సంవత్సరాలు మనం కొంచెం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడైతే అటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. రిజల్ట్ విషయంలో అయితే చాలా హ్యాపీ. మీ అందరూ కూడా నాకు తెలుసుండి చాలా హ్యాపీగా ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా ఒక 5-10 మార్కులు పిల్లలు తగ్గినా, అయితే వాళ్ళు అనుకున్న మార్కుల కన్నా, అంటే అక్కడ వాల్యుయేషన్ బట్టి ఉంటుందండి. మనకు వెళ్ళిన మన సబ్జెక్ట్స్ ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ ఆ డిస్ట్రిక్ట్లో వాల్యుయేషన్ చేసిన మార్కులను బట్టి, వాల్యుయేషన్ చేసిన దాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఒక 5-10 మార్కులు తగ్గినా కంగారు పడద్దు. అది పెద్ద విషయం అయితే కాదు. ఎందుకంటే మంచి రిజల్ట్, మంచి మార్కులు వచ్చినాయి. అసలు ఈ విషయంలో ఎవరు ఇదవ్వద్దు. నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా మంచి కాలేజీ సెలెక్ట్ చేసుకుని, ఫ్రెండ్ వెళ్తున్నాడనో లేకపోతే అదనో వద్దు. ఎవరైతే బాధ్యతగా మీ పిల్లల్ని చదివిస్తారో, అంటే ఇక్కడ మేము ఒక రకంగా తయారు చేసి పంపించాం. మంచిగా అలా అంటే టైమింగ్స్ విషయంలో కానీ లేకపోతే బిహేవియర్ విషయంలో కానీ అన్నిటిలోనూ చాలా జాగ్రత్తగా చేసి పంపించాం. మీరు ఇక ఈ 2 years వాళ్ళ లైఫ్ బాగుండాలి అంటే మంచి కాలేజీ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు చేయవలసిన పని
జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రండి, నేను చెప్తాను. కాలేజీ విషయం గురించి వాడు పాలిటెక్నిక్ చదవాలా, లేకపోతే కొంతమంది పిల్లలు చెబుతూ ఉంటారు, నేను ఎంపీసీ చదవలేను, బైపీసీఏ చదువుతాను, లేకపోతే సీఏ చేస్తాను, ఇటువంటివి చెప్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు, పిల్లలకి చాలా వరకు విషయాలు తెలియకపోవచ్చు. మేము ఉన్నాం కదా ఇక్కడ. ఒకవేళ మీకు తెలియకపోయినా మేము చెప్తాం. కొంతమంది అయితే ఫుల్ మా గైడెన్స్ తోటి వెళ్తున్నారు. ఇది పేరెంట్స్ ఇంటర్మీడియట్ ఏ కాలేజీ జాయిన్ చేయమంటే ఆ కాలేజీలో జాయిన్ చేస్తున్నారు. ప్లస్ ప్రతి 2-3 నెలలకి ఒకసారి పిల్లల్ని తీసుకొచ్చి, ఇంటర్మీడియట్ చదువుతున్నా ప్రతి 2-3 నెలలకు ఒకసారి తీసుకొచ్చి మాతోటి మాట్లాడిస్తున్నారు. దానివల్ల ఏంటంటే అక్కడ ఎలా ఉంది, ఏ సబ్జెక్ట్ ఎలా చెప్తున్నారు, అది మీకు తెలియకపోవచ్చు. మాతోటి వాళ్ళు షేర్ చేసుకుంటారు. దాన్ని బట్టి ఎలా చేయండి ఇలా చేయండి అని చెబుతున్నాం. అలా 2 ఇయర్స్ మాతో పాటు ఉన్న పిల్లలకి తర్వాత రేపు ఇంటర్మీడియట్ అయిన తర్వాత కూడా మీకు జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మెయిన్ అది ఇంటర్మీడియట్ మార్కులు కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీన్స్ ఎంసెట్ కానీ, ఐఐటి కానీ, నీట్ కానీ, ఇటువంటి ఎగ్జామ్స్లో విన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ రావాలండి. మెయిన్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ వస్తేనే వాడు రేపొద్దుట కాంపిటేటివ్ ఎగ్జామ్లో విన్ అవ్వగలడు. మార్కులు ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చేసినా ఉపయోగం లేదు. ఆ మార్కులతోటి మీకు ఎక్కడ ఏ ఇంజనీరింగ్ కాలేజీలోనూ సీట్ రాదు. రేపు వాడు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్ని బట్టే సీట్ వస్తుంది. కాబట్టి ఆ తరహాలో ఎవరైతే కోచింగ్ ఇస్తున్నారో కనుక్కుని, క్లియర్గా కనుక్కుని, ఓ 10,000 ఎక్కువైనా ఆలోచించుకుని మంచి కాలేజీలో జాయిన్ చేయండి. నా సిన్సియర్ అడ్వైస్. ఏ టైంలో అయినా సరే మీ పిల్లల గురించి వెళ్ళిపోయారు కదా, అయిపోయింది కదా అని కాదు. మీరు ఏ టైం వచ్చినా మీకు టైం స్పెండ్ చేస్తాం. ముఖ్యంగా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ ఈ ఈ కాంపిటేటివ్ టైంలో తణుకులో చాలా స్కూల్స్ ఉన్నాయి, అన్నీ స్ట్రాంగ్ స్కూల్సే. మరి ఇటువంటి టైంలో మీ అందరి సహకారం కావాలి మాకు. మీ అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి, మీ పిల్లల్ని ఎలా చదివించామనేది మీకు తెలుసు. మీకు దగ్గర ఉన్న పిల్లలు కానీ, లేకపోతే మీకు రిలేటివ్స్ కానీ, లేకపోతే మీ ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడికి వచ్చినా ఒకసారి మా గురించి ఒకసారి మీరు చెప్పండి, ఎలా చేస్తారు ఏంటి అనేది. మీ అందరి నుంచి మేము కోరేది అదే. ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒకళ్ళనైనా మాకు జాయిన్ చేస్తే మేము నిజంగా కష్టపడ్డామని మీకు అనిపిస్తే, మీ అందరి దగ్గర నుంచి నేను కోరేది అది ఒకటే. యాక్చువల్గా ఈ వీడియో దాని గురించి కాదు, కానీ ఏంటంటే అవకాశం ఎలాగో వచ్చింది కాబట్టి మీతో మాట్లాడటానికి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే తణుకులో ఈ కాంపిటేటివ్ టైంలో మనం వెనకబడకుండా ఇయర్ చూశారు కదా రిజల్ట్. ఎన్ని స్కూల్స్ ఉన్నా టౌన్ ఫస్ట్ సాధించాం. చేయగలం, ఏదైనా చేయగలం. ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరం ఏంటి, ఇంక తర్వాత వచ్చే సంవత్సరాల్లో రిజల్ట్స్ అద్భుతంగా వస్తాయి. ఓన్లీ పరీక్షల్లోనే కాదు. ఈ ఇన్స్పిరేషన్ తోటి మేము ఆల్రెడీ పిల్లలకి అనౌన్స్ చేసాం. నెక్స్ట్ ఇయర్ కాలేజీ పెట్టబోతున్నాం. అంటే ఓన్లీ మనం ఒక్కడమే కాదు, ఒక టీం. ఆ టీము ఆల్రెడీ ఒక 20 ఇయర్స్ నుంచి ఐఐటిలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ తెస్తున్న కాలేజీలో పనిచేస్తున్న టీం, వాళ్ళందరూ టీము వస్తున్నారు. ఆ టీము మేము కలిపి కాలేజీ స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ బిల్డింగ్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఈ టైంలో మీ అందరి సహకారం కావాలి. ఇప్పుడని కాదు, భవిష్యత్తులో ఎప్పుడూ కూడా మీ అందరి సహకారం మాకు కావాలి. జాగ్రత్తగా జాయిన్ చేయండి పిల్లలందరినీ. పాలిటెక్నిక్ ఏప్రిల్ 30th ఉంది. ఆ పాలిటెక్నిక్ రాసే పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళు కాలేజీలకు అది సరిగ్గా వెళ్తున్నారా లేదా, టెస్ట్లో మార్కులు ఎలా వస్తున్నాయి ఏంటో కనుక్కోండి.
ఇక తర్వాత కూడా ఏ డౌట్ వచ్చినా రండి, వచ్చి నేనుంటే నేను, త్రిపాఠి గారు ఉంటే త్రిపాఠి గారు, విజయకాంత్ గారు, లేకపోతే కాసిం సార్, దాస్ సార్ అందరూ ఉన్నారు. అందరితోటి మీ పిల్లల గురించి ఇంచుమించుగా అందరికీ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. ఎందుకంటే మాకైతే ప్రతి పిల్లోడి మీద 100% ఐడియా ఉంది. వాడు ఏ గ్రూప్ అయితే బెటరు, ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసుకోండి, బళ్ళ మీద పంపొద్దు. ఇచ్చేస్తున్నారు మీరు ఆల్రెడీ. నేనేమీ చెప్పట్లేదు, ఇక్కడ ఉన్నంత వరకు నా కంట్రోల్లో ఉన్నారు. ఇప్పుడైతే మీరు చాలా ఫ్రీగా బళ్ళు ఇచ్చేస్తున్నారు, ఇవ్వద్దు. తర్వాత ఏదైనా జరిగితే మళ్ళీ బాధపడేది మనమే. చాలా స్పీడ్గా వెళ్తున్నారండి వాళ్ళు, మీకు తెలియట్లేదు, ఇక్కడ ఉండి మేము చూస్తున్నాం కదా. అసలు బళ్ళు ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా వెళ్తున్నారు అనేది తెలియట్లేదు. జాగ్రత్తగా చూసుకోండి, ఒక 2 సంవత్సరాల పాటు జాగ్రత్తగా చూసుకుంటే వాడు ఇంజనీరింగ్ మంచి సీట్ వచ్చేస్తే తర్వాత మళ్ళీ మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడికి ఏజ్లో ఏం తెలియదు. మంచి 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 ఏజ్ అండి ఇది. ఒక్క 2 ఇయర్స్ పాటు జాగ్రత్తగా మనం వాడు వెనకాల ఉండి అన్ని విధాలు వాడికి చెప్తూ, పిల్లలంటే తప్పు చేస్తారు, మనం వాళ్ళు చేయరు అనేది కాదు, చేస్తారు. అమ్మ అలా కాదు ఇలా కాదు అని చెప్పి జాగ్రత్తగా చెప్పుకోవాలి. మరి ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళ వెనకాల అలాగే ఉన్నాం, ఉండి సహించాం, చాలా తప్పుల్ని భరించాం. మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. అన్నీ ఏంటంటే పిల్లలు కాబట్టి అన్నీ మర్చిపోయాం వెంటనే, వాళ్ళకే తెలుసు ఆ విషయం. కాబట్టి మీరు పిల్లలు అందరూ మాకు సహకరించి కొంచెం అడ్మిషన్స్ విషయంలో మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.